రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ కక్షిదారులకు త్వరితగతిన కేసుల పరిష్కారం నిమిత్తం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కక్షిదారుల సౌలభ్యత్వం కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 35 బెంచీలను ఏర్పాటు చేసి త్వరితగతిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. కావున కక్షిదారులు తమ కేసుల వివరాలతో సంబంధించిన బెంచీల దగ్గర కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే లోక్ అదాలత్ నందు కేసులను పరిష్కరించుకోవడం వల్ల ఇరుపక్షాలు గెలుపొందినట్లు అవుతుందని, అదే కోర్టుల ద్వారా వెలువరించిన తీర్పులు ఒకరు గెలవడం మరొకరు ఓడిపోవడం అనేది జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా జడ్జి యు ఇందిరా ప్రియదర్శిని, 5వ అదనపు జిల్లా జడ్జి ఆర్వీవీఎస్ మురళీకృష్ణ, 7వ అదనపు జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ శ్రీనివాసమూర్తి, ఫోక్సో జడ్జి శ్రీవాణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కేవీవి కృష్ణ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, ప్రభుత్వ న్యాయవాది బీజే రెడ్డి, లోక్ అదాలత్ మెంబర్ కానాల రామకృష్ణ, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్స్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ముగ్గురు మా సోదర న్యాయమూర్తులు, అందరూ కూడా ఎవరి వంతు సహకారం వాళ్ళు అందిస్తున్నారు మ్యాటర్స్ ఇవ్వడానికి. అలాగే ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా ఇది పబ్లిష్ చేయడం వల్ల ఈ పర్టికులర్ డేట్లో లోక్ అదాలత్ ఉంది, అందరూ కేసెస్ సత్వరంగా పరిష్కారం చేసుకోవాలని మెసేజ్ కన్వే చేయడం వల్ల అందరూ సర్వీస్ చేస్తున్నట్టే. ఇప్పుడు ఇంతవరకు వక్తలు చెప్పిందంతా నేను అడాప్ట్ చేస్తూ నేను చెప్పదలుచుకున్న దానిలో ఒక భాగంగా తీసుకున్నాను. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన లైఫ్లో సర్వీస్ అంటూ చేయాలండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సర్వీసెస్. ఒక గ్రాడ్యుయేట్ ఏంటంటే ఈ మధ్య ఒక స్పీచ్లో విన్నాను. ఆమె స్పిరిచువల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పిన స్పీచెస్ వింటూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్స్ వస్తే వాళ్ళ పర్టికులర్స్ అన్ని ఫీచర్స్ ఇవ్వడం, అలా ఎవ్రీడే ఆ పని చేస్తుండేదంట. స్టూడెంట్ అమ్మాయి ఏదో డిగ్రీ ఏదో చదువుతుంది, ఆమెకు తోచిన సేవ తను చేస్తుంది. అదేవిధంగా మన న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా కూడా మ్యాటర్స్ సెటిల్ చేయడంలో వాళ్ళ వంతు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లిటిగెంట్ పబ్లిక్ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా స్టాఫ్ మెంబర్స్ కూడా వాళ్ళకి తోచినంత వాళ్ళు ఇందులో రోల్ ప్లే చేస్తున్నారు. ఈవినింగ్ రోజు వాళ్ళు లేట్గా వెళ్తారు ఈ లోక్ అదాలత్ టైంలో. ప్రతి డిపార్ట్మెంట్లో జీపీ గారు, పీపీస్ వీళ్ళంతా కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్లో సెటిల్ చేయడంలో వాళ్ళు చాలా కష్టపడతారు. పిఎస్ఏ గారు, ఏఎస్ఏ గారు, ఆల్ మ్యాజిస్ట్రేట్స్ ఈవినింగ్ అందరూ లేట్గా వెళ్తున్నారు. అంటే ఇదంతా కూడా భగవంతుడు మనకి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాడు. అందులో మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెన్ చేసి మన ప్రాపర్టీకి పెంచుతారు. మనకు కనిపించేది ఇది. అందరూ అవకాశం వినియోగించుకోవాలని కక్షిదారులు కోరుకుంటూ అందరికీ నమస్తే చెప్తాను. ధన్యవాదాలు.